సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీ యొక్క రేఖలో చాటున భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచిన ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనలో పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మెండుగా మీరు వినిపించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ప్రభువా, ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము యోధా రాసినటువంటి పత్రిక ఉన్నటువంటి అధ్యాయం 1వ అధ్యాయం కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో 17వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. 17వ వచనము నుండి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మొదలైనటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యూదా రాసినటువంటి పత్రిక 17వ వచనం నుండి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుగా విందాం. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము యూదా రాసిన పత్రిక 17వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగుచేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 122వ సంకీర్తన 122వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో సహోదరులు మా తంగి జవహర్ బాబు గారు ముందుకు వచ్చి
ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసినదిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రచించిన 122వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘమునకు వందనాలు తెలియజేస్తున్నాము. దావీదు మహారాజు రచించినటువంటి 122వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కువెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడి వాక్యం దీవించును. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో 774వ నెంబర్ పాట, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ అనేటువంటి పాట పల్లవి మొదటి 4 చరణములు, చివరి చరణము పాడుతూ మనము ప్రభు నామాన్ని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. దేవుని మందిరావరణములో ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించేటువంటి క్రమములో మన దేహాన్ని, మన హృదయాన్ని, మన హృదయ ఆలోచనలు సమస్తము ప్రభువుకి సమర్పించుకుంటూ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు ప్రభు అని ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా కొయిరి వారిని అనుసరించి గంభీరమైనటువంటి స్వరములతో చప్పట్లు కొట్టొచ్చు దేవుని నామాన్ని గణపరచబడినట్లు పాట పాడి దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నన్ను ప్రవహింపచేయుమయా. నన్ను ప్రవహింపచేయుమయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించబోతున్నటువంటి తరుణములో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మన హృదయాంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహింప చేయబోతున్నటువంటి తరుణములో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, పరికరణ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు వినిపించాలి. ప్రభు మనతో మాట్లాడితేనే మనము జీవము కలిగినటువంటి వారము. ప్రభు మనతో మాట్లాడకపోతే మనము మృతులలో సమానమైనటువంటి వారమే. ప్రభు మనతో మాట్లాడునట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో, మీ యొక్క ప్రేమలోనైనా నీ బిడలమైనటువంటి మమ్మలను నీ సన్నిధిలోనికి నడిపించారు. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని విని ఆ యొక్క స్వరమును లోబడి ఆ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమునకు అనుకూలంగా మా యొక్క జీవితాలను మీ పాదాల చెంత నడిపించుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమందు కూడా మీ సన్నిధిలోనికి రాలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు ఏర్పరుచుకున్నటువంటి బిడలైనటువంటి వారిని మీ సన్నిధిలోనికి నడిపించుకొని వారి చేత మీ నామాన్ని ఘనపరుచుకుంటూ వారితో మీరు మాట్లాడబోతున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చాటును మరుగుపరచండి ప్రభువా. నా యొక్క నోటిని మీకు నోటిబూరుగా వాడుకొని నీ సన్నిధిలోనికి చేరినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చిన వారిని దీవించండి, రావలసిన వారిని త్వరగా నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంగమంతయు కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరొక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, ఆయన యొక్క ప్రేమలో ఈ యొక్క సెప్టెంబర్ మాసములో
రెండవ పరిశుద్ధ దినారాధనలో దేవుని సన్నిధిలోనికి చేరి దేవుణ్ణి స్తుతించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. గడిచిన ఆదివారము యొక్క యూదా రాసినటువంటి పత్రికలో నుంచి అవిధేయులై ఉండకుడి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించి ఉన్నాం. మొదటి 7 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి లేఖనాలను ఆధారము చేసుకుంటూ అవిధేయత మానవుని యొక్క జీవితాన్ని గాఢాంధకారంలో నిలబెడుతూ ఉంది. అవిధేయత ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మరణకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతూ ఉంది. అవిధేయులైనటువంటి వారి యొక్క జీవితాల్లో మరణము రాజ్యమేలుతున్నటువంటి తరుణాన్ని గడిచిన ఆదివారము పరిశుద్ధ గ్రంథంలో అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని, అవిధేయతలో ఉన్నటువంటి దేవదూతల యొక్క స్థితిగతులను, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అవిధేయతతో కూడినటువంటి పాపము, దాని పర్యవసానాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత మరి వచ్చుచున్నటువంటి విధానాన్ని యోధా రాసినటువంటి పత్రికలో చక్కగా గుర్తు చేస్తూ ఉన్నాడు. మరలా ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు కూడా ఇంకొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అవిధేయత మానవుని యొక్క జీవితాన్ని లేదా క్రైస్తవుల యొక్క జీవితాన్ని ఏ విధంగా గాఢాంధకారంలోనికి నెట్టివేయుచున్నదో, భక్తిహీనత అనేటువంటిది కూడా లోకములో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాల్లో కావచ్చు, లేదా సకల మానవాళి యొక్క జీవితాల్లో కావచ్చు, భక్తిహీనత అనేటువంటిది కూడా ఒక నరుని యొక్క జీవితాన్ని మరణకరమైనటువంటి స్థితిలో నిలబడుతూ ఉంది. అవిధేయత అంటే మనందరికీ తెలుసు, లోబడలేకపోవచ్చము. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు, దేవుడు ఒక పని చేయమని ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచి ఆ చిత్త ప్రకారంగా జీవించమన్నప్పుడు, ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి ఆ రక్షణకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించమని ఆజ్ఞాపించినప్పుడు, ఆ ప్రభువు మాటకు లోబడకుండా వ్యతిరేకంగా జీవించడమే అవిధేయతతో కూడినటువంటి జీవితము. అది గాఢాంధకారంలో మరణములా యొక్క వ్యక్తిని నిలబెడుతూ ఉంది. అదే క్రమంలో యూదా రాసినటువంటి పత్రికలో భక్తుడు మరొక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. భక్తిహీనతను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుని నమ్మి, ప్రభువుని విశ్వసించి, ప్రభువు పట్ల ఒక శ్రేష్టమైనటువంటి అంకితాభావము కలిగి, ప్రభు ఉద్దేశములు ఎరిగి కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తి భావాలతో దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారు దేవుణ్ణి స్తుతించలేనటువంటి భక్తిహీనులుగా మారినటువంటి క్రమంలో వారి యొక్క జీవితాల్లో కలుగుతున్నటువంటి పర్యవసానాన్ని ఈ యూదా రాసినటువంటి పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తి అనేటువంటి మాట మనందరికీ తెలుసు. దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని గమనించగలిగితే పరిపూర్ణంగా, సంపూర్ణంగా, హృదయపూర్వకంగా ఎవరినైతే నమ్ముతూ ఉన్నామో, ఏ దేవుణ్ణైతే విశ్వసిస్తూ ఉన్నామో ఆ దేవునికి అనుకూలంగా లోబడి జీవించటమే భక్తి అనేటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. లోబడి జీవించుట, పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రభువుని విశ్వసించి ఆరాధించుట, ప్రభువుని స్తుతించుట, ప్రభువుని గొప్ప చేయుట, ఆయన నామమును కొనియాడట, ఆయన నామాన్ని హెచ్చించి ఉన్నతమైనటువంటి నామముగా కీర్తించుట భక్తిపరుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యము అనేటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కానీ నేటి దినాల్లో దురదృష్టకరమైనటువంటి ఆలోచన విధానాన్ని గమనించగలిగితే చాలామంది పైకి భక్తిపరులుగా ఉంచారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నారో వారు భక్తిహీనులుగా కనపడుతూ ఉన్నారు. భక్తిహీనుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అంటే గాఢాంధకారంలో ఉన్నాయి, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వారి జీవితాల్లోనికి ఒక భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ప్రవేశించబోతూ ఉంది అనేటువంటి సంగతిని యూదా రాసినటువంటి పత్రికలో భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు పిల్లల ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. విశ్వాసులు ఎప్పుడూ కూడా విశ్వాస యొక్క జీవితంలో పోరాటముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా
తన విశ్వాసమును కడవరకు కూడా కొనసాగించుకునేటువంటి క్రమంలో పోరాడుతూ ఉండాలి. వేటితో పోరాడాలి అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో పోరాటం ఉండాలి. అంటే శరీర సంబంధమైనటువంటి ఆ తలంపుల విషయంలో పోరాటం ఉండాలి. అపవాదితో పోరాటం ఉండాలి. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యముల విషయంలో ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా ప్రతి క్రైస్తవుడు పోరాడేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, ఈరోజు నేను ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు యోధా రాసినటువంటి పత్రికలో మనము ఈ యొక్క అధ్యాయంలో 11వ వచనం నుండి ఈరోజు చివరి వచనం వరకు గల లేఖన భాగాన్ని క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 11వ వచనం నుండి చివరి వచనాల 25వ వచనం వరకు గల లేఖన భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ 11వ వచనం నుండి పిల్లరా 13వ వచనం వరకు గల లేఖన భాగాన్ని గమనించగలిగితే 11వ వచనం నుండి 13వ వచనం వరకు గల లేఖన భాగాన్ని గమనించగలిగితే భక్తిహీనులు నడిచినటువంటి మార్గమును గురించి యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పోయిన ఆదివారంలో 3 సందర్భాలు గుర్తు చేశాను. అవిధేయతలో ఉన్నటువంటి 3 సందర్భాలు గుర్తు చేశాను యోధా పత్రికలో ఉన్నటువంటివి. ఒకటి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి అవిధేయత, రెండవది దేవుని సన్నిధిలో పరలోకములో ప్రభు ఎదుట నిలబడినటువంటి దేవుని యొక్క దూతలలో ఉన్నటువంటి అవిధేయత, అదే రీతిలో సొదొగొమొర పట్టణములో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత ఏ విధంగా వారిని మరణంలోనికి తీసుకుని వెళ్ళిందో పోయిన ఆదివారం నేను గుర్తు చేసి ఉన్నాను. ఈరోజు కూడా ఈ మనము ధ్యానించుకునేటువంటి వాక్య భాగంలో భక్తిహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, భక్తిహీనమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు, భక్తిహీనమైనటువంటి క్రియలతో కూడినటువంటి తలంపులు కలిగినటువంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాయో 3 విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం. ఇక్కడే రాయబడినటువంటి మాటల్లో 11వ వచన భాగాన్ని ఒకసారి మనము చదువుదాం. చదువున్నాము ఒకసారి. వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. పిల్లలు, ఇక్కడ 3 వ్యక్తులు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోధా భక్తుడిని మనం గమనించగలిగితే అవిధేయతలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క హృదయాంతరంగాలలో ఉన్నటువంటి భక్తిహీనను గుర్తు చేస్తూ చాలా మంది దారి తప్పిపోతూ ఉన్నారు. చాలా మంది పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మంది వారి యొక్క ఆలోచనలో నుండి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. చాలా మంది యొక్క జీవితాలు క్రీస్తు రక్తములో పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను ప్రభు ఎదుట నిలవబడటానికి పిలువబడినటువంటి క్రైస్తవుల యొక్క హృదయాలలో ఎప్పుడైతే లోక ఆశలు ప్రవేశిస్తూ ఉంటాయో, లోకానికి అనుకూలంగా బ్రతకడానికి ఒక క్రైస్తవుడు ఇష్టపడుతూ ఉంటాడో అతని యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి పర్యవసానాన్ని ఇక్కడ యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి మాట మనం గమనించగలిగినట్లయితే ఒకటి అంచాడు కదా, కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. కయ్యూను నడిచినటువంటి మార్గము, చాలా మార్గాలు మనకు కనపడుతూ ఉన్నాయి. మీరు ఆర్టికల్ చదివినట్లయితే ఈ మాసము సెప్టెంబర్ మాసములో సంఘదీపిక మీరు గమనించగలిగినట్లయితే మొత్తము 28 మార్గాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో గమనించగలిగినట్లయితే ఆ 28 మార్గాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మార్గాలను ఈ ఆర్టికల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. అదేమిటంటే కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అనేటువంటి మాట. మార్గము అంటే నేను ఆర్టికల్లో జ్ఞాపకం చేశాను, మీరు తర్వాత చదవండి. ఒకని యొక్క ప్రవర్తన, ఒకని యొక్క నడవడిక, ఒకని యొక్క ఆలోచన విధానము. ఒక వ్యక్తి ఇక్కడ కయ్యూను హేబేలు గురించి మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ యోధా రాసిన పత్రికలో ఈ 11వ వచనంలో కయ్యూను నడిచిన మార్గాన్ని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కయ్యూను హేబేలు యొక్క జీవితాలు. వారిరువురు కూడా దేవుని ఎరిగినటువంటి వారే. వారిరువురు కూడా ఒక తండ్రి సంతానంగా పిలువబడినటువంటి వారే. కయ్యూను హేబేలు కూడా ఆదాము అవ్వల యొక్క సంతానముగా పిలువబడినటువంటి వారు.
వారు భూమి మీద మొట్టమొదటి ఆ స్వజనులుగా లోకములో కనపడుతున్నటువంటి వారు, దేవుని సంతతిగా కనపడుతున్నటువంటి వారు, భూమి మీద ఉన్నటువంటి మొదటి మానవ జాతిగా కనపడుతున్నటువంటి వారు ఆదాము అవ్వల యొక్క జీవితాలను గమనించగలిగినట్లయితే, ఆదాములో అవ్వలో అవిధేయత కనపడింది. వారి జీవితంలో మరణం వచ్చింది, శాపం వచ్చింది. వారి జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్టాలు అనేటువంటివి ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో మరి వారు కలిగి ముందుకు వెళ్ళినట్లుగా వాక్యములో గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి వారి యొక్క సంతానాన్ని గమనించినప్పుడు కయ్యూను హేబేలు యొక్క జీవితాల్లో ఇరువురు వ్యక్తులు కూడా రెండు మార్గాలకు సాదృశ్యంగా ఉన్నారు. ఇరువురు వ్యక్తులు కూడా రెండు ఆలోచనలకు సాదృశ్యంగా ఉన్నారు. ఇరువురు వ్యక్తులు కూడా రెండు ప్రాముఖ్యమైనటువంటి గమ్యస్థానముల యొక్క ముగింపుకు సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నారు కదా. మనం గమనించగలిగితే కయ్యూను దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే లోకానికి, లోక ఆశలకు, శరీరానికి, శరీర సంబంధమైనటువంటి జీవితానికి, మరణానికి, నిత్య నరకానికి, హంతకుడిగా లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి పాప స్వభావానికి కయ్యూను సాదృశ్యమైనటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. హేబేలు యొక్క జీవితాన్ని గమనించగలిగితే హేబేలు మంచివాడిగాను, నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగాను, భయభక్తులు కలిగినటువంటి వాడిగాను, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా, చివరిగా హేబేలు యొక్క జీవితాన్ని గమనించగలిగినట్లయితే మరణించినప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి స్వరము చేత దేవునితో మాట్లాడగలిగినటువంటి నీతిమంతునిగా హేబేలు యొక్క జీవితం కనపడుతూ ఉంది. అతడు పరిశుద్ధతకి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యోధా భక్తుడు కయ్యూని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, లోకములో చాలా మంది కయ్యూను కలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు, కయ్యూని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. కయ్యూని ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు అంటే ప్రియులారా, ఆనాటి దినాల్లో దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా జీవించలేకపోయాడు, పరిశుద్ధుడిగా ఉండలేకపోయాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి క్రియలు, అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించలేక స్వలాభముతో కూడినటువంటి ఆలోచనతో బ్రతికినటువంటి వ్యక్తిగా కయ్యూను మనకు కనపడుతూ ఉన్నాడు కదా. కయ్యూని యొక్క జీవితాన్ని గమనించగలిగితే అతనిలో మొదటిగా మనకు కనపడేది అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వలాభముతో కూడినటువంటి ఆలోచన మనకు కనపడుతూ ఉంది. ఇద్దరు కూడా శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి అర్పించేటువంటి సమయం ఆసన్నమైనది. హేబేలేమో గొర్రెల కాపరిగా కనపడుతూ ఉన్నాడు, కయ్యూనేమో వ్యవసాయదారుడిగా కనపడుతూ ఉన్నాడు. హేబేలు తనకున్నటువంటి గొర్రెల మందలో నుంచి శ్రేష్టమైనటువంటి బలిష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకుని దేవునికి బలిగా అర్పణగా అర్పించాడు. కానీ కయ్యూనేమో తన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వలాభముతో కూడినటువంటి ఆలోచన కలిగిన వాడై దేవునికి శ్రేష్టమైన దానిని అర్పించక శ్రేష్టమైన దానిని అంతటినీ కూడా తన యొద్ద దాచుకొని నిరుపయోగమైనటువంటి పనికిరానటువంటి శ్రేష్టత లేనటువంటి దానిని దేవునికి తీసుకుని వచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో ఈ యొక్క మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క హృదయ ఆలోచన మనం గమనించగలిగితే కయ్యూను లాంటి మనసు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వారి కొరకు వారు బ్రతుకుతూ ఉంటారు, వారి కొరకు వారు ఆలోచన చేస్తూ ఉంటారు, వారి కొరకే వారి స్వప్నయోజనం కొరకే లోకములో జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అరే, నేను దేవుని బిడ్డ కదా, నేను దేవుని కొరకు బ్రతకాలి కదా, దేవుని ఉద్దేశం నా పట్ల ఒకటి ఉన్నది కదా, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చవలసిన వాడనై ఉన్నాను కదా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడిగా పరలోకములో ప్రవేశించడానికి దేవుని చేత పిలువబడిన వాడిని కదా అనేటువంటి సంగతిని మరిచిపోయినటువంటి వారి లోకములో చాలా మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? నేను అంచాను కదా, యోధా భక్తుడు కృత నిబంధన కాలంలో క్రైస్తవులను ఎరిగిన వాడే పలికినటువంటి మాట ఏమిటంటే, ప్రస్తుత దినాల్లో చాలా మంది భక్తిహీనులుగా కయ్యూను నడిచిన మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. వారు భక్తిహీనులు, వారి యొక్క హృదయాంతరంగంలో యథార్థత లేదు, వారి యొక్క హృదయాంతరంగంలో నిజమైనటువంటి రక్షణానుభవమునకు అనుకూలమైనటువంటి మనసు కలిగి నడవలేకపోతూ ఉన్నారు. వారు భక్తిహీనులుగా ఉన్నారు. వారు నడిచే మార్గం ఏమిటంటే, యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవడైనను నా ద్వారానే తప్ప మరి ఏ రీతిలో కూడా తండ్రి యొద్దకు రాలేడని యేసు ప్రభువు జ్ఞాపకం చేశారు. కానీ యోధా భక్తుడు అంటాడు కదా, ప్రభు మార్గం
మార్గంలో నడవక కయ్యూను నడిచిన మార్గంలో నడుస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు ఒక్కసారి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన మనస్తత్వం ఎలాంటిది, మన ఆలోచన ఎలాంటిది, మన ఉద్దేశములు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మనము నడిచేటువంటి నడవడిక ఎలా ఉంది. ఈరోజు కయ్యూను లాంటి మనస్తత్వం మనలో ఉందా? ఒకవేళ కయ్యూను లాంటి మనస్తత్వం మనలో ఉంచి భక్తుడు అంచాడు కదా, నీవు భక్తిహీనుడవే కానీ భక్తిపరుడవు కానే కాదంటాడు. ఎందుకంటే వారు భక్తిహీనులుగా దేవుని సన్నిధిలో కనపడ్డారో, వారు భక్తిహీనుల యొక్క మార్గంలో నడిచారో, వారి గమ్యస్థానం ఏమిటంటే చివరికి దేవుని చేత తిరస్కరింపబడినటువంటి వారిగా మరణాన్ని చూచినటువంటి వారు. వారు జీవాన్ని చూడలేదు కానీ వారు మరణాన్ని చూచినటువంటి వారు. కాబట్టి మనము కయ్యూను నడిచినటువంటి మార్గంలో నడవకూడదని యోధా భక్తుడు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, ఈ కడువరి దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాలలో, అనేకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో లోకములో సంభవిస్తున్నటువంటి దినాలలో ఒక్కసారి మన మనస్సును ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన హృదయాంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. కయ్యూను నడిచినటువంటి మార్గంలో ఒకవేళ మనం ఏమైనా నడుస్తూ ఉన్నామేమో, ఒకవేళ అటువంటి మనస్తత్వం మనలో ఉందేమో, ఒకవేళ అటువంటి ఆలోచనలు, అటువంటి క్రియలు మనం ఏమైనా కలిగి ఉన్నామేమో. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. రెండోది, ఇంకొక మాటను మనం గమనిద్దాం. అదే అధ్యాయాన్ని గమనించినట్లయితే అదే వచనంలో ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. రెండో వ్యక్తిని మనం గమనించగలిగితే బహుమానము పొందవాలని అంటాడు. పిల్లలు గమనించండి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కయ్యూనేమో స్వలాభము కొరకు శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వలేదు. రెండోది, ఇక్కడ మనము బిలాముని గమనించగలిగితే బిలాము దేన్నో ఆశించి దాన్ని పొందుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో చాలా మంది ఆశలతో బ్రతుకుతున్నటువంటి వారే. బిలాము లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు లోకములో చాలా మంది ఉన్నారు. కయ్యూను లాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు, బిలాము లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు. బిలాముకున్నటువంటి మనస్తత్వం ఏమిటి? బిలాము కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? బిలాము ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి? అసలు బిలాము దేవుని సన్నిధిలో ఉండి ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు? దేని కొరకు వెళ్ళిపోయాడు? ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ అంటాడు కదా, యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా, బహుమానము పొందవాలని అంటాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు పొందుకునేటువంటి బహుమానము పౌలు భక్తుడు తిమోతికి గుర్తు చేస్తూ మంచి పోరాటము పోరాడుతున్నటువంటి మాటలో, పరుగు కడముట్టించుతున్నటువంటి మాటలో, విశ్వాసమును కాపాడుకొంచినటువంటి మాటలో నా కొరకు చక్కటి శ్రేష్టమైనటువంటి బహుమానం ఉంది, నీతి కిరీటం ఉందనేటువంటి మాటను చక్కగా పౌలు భక్తుడు తిమోతికి గుర్తు చేస్తూ ఉంటాడు. విశ్వాస పోరాటములో పొందుకునేటువంటి బహుమానం వేరు. భూ సంబంధమైనటువంటి ఆలోచనలో బహుమానములను పొందుకోవాలని పరిగెత్తడం వేరు, ఆ యొక్క ఆలోచన విధానం వేరు. ఇక్కడ బిలాము ప్రవక్త భూ సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. చూడండి, అందుకే ఇక్కడ మనం గమనించగలిగితే ఒకసారి పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి పిల్లరా, ఈరోజు బహుమానము పొందవలనని ఆ బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తుచున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఆతురంగా పరిగెడుతున్నారంట. పరిగెత్తే క్రమంలో కూడా మనం గమనించగలిగితే ఏదో తాబేలులాగా నిదానంగా పరిగెత్తట్లేదు, కానీ భయంకరమైనటువంటి ఒడివడిగా గుంట నక్కల్లాగా పరిగెత్తేటువంటి, తోడేళ్ళలాగా పరిగెత్తేటువంటి స్వభావము చాలా మంది యొక్క జీవితాల్లో కనపడుతూ ఉంది. బిలాము 1-2 పర్యాయములు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బాలాకు రాజు, మోయాబు రాజు అనేటువంటి బాలాకు ఇశ్రాయేలును శపించాలని, ఇశ్రాయేలును జయించాలని, ఇశ్రాయేలు మీద ఆధిపత్యమును ఉండాలని, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క జీవితాలను శాపగ్రస్తమైనటువంటి జీవితాలుగా చూడాలని మోయాబు రాజు అనేటువంటి బాలాకు బిలాము ప్రవక్త యొద్దకు వచ్చి, నీవు దేవుని ప్రవక్తవు కదా, నీవు దేవుని దాసుడువు కదా, నీవు ఒక మాట సెలవిస్తే చాలు, ఆ మాట నెరవేరుతున్నది కాబట్టి నీవు ఒక మాట పలికితే చాలు, ఆ మాటకు ప్రతిగా చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి
బహుమానములు నేను నీకు ఇస్తానని ఆశ చూపినటువంటి మోయాబు రాజు అనేటువంటి బాలాకు మనకు కనపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా వరకు సాతానుడు ఎన్నో ఆశలు చూపిస్తాడు, అవునా కదా? నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీ జీవితం అలా మార్చేస్తాను, నీ జీవితాన్ని ఎలా మార్చేస్తాను, నువ్వు ఊహించని రీతిలో నీ జీవితము మారిపోతుందని దేవుడు చెప్పే మాట కన్నా సాతాను చెప్పే మాటలే అధికంగా మనకు కనపడుతూ ఉంచాయి. సాతానుడు ఆఖరికి యేసు ప్రభువారిని కూడా మత్తయి సువార్తలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ భూరాజ్యములన్నీ నావే కదా, దా నువ్వు నన్ను వెంబడించు, నీకేది కావాలో నేను దాన్ని నీకు ఇస్తానని శరీరాశతో నేత్రాశతో జీవపు డంబముతో యేసు ప్రభువారిని శోధించడానికి ప్రయత్నించినటువంటి వాడు, యేసు ప్రభువారిని లోపరుచుకోవడానికి ప్రయత్నించినటువంటి వాడు, యేసు ప్రభువారిని పాపంలోనికి పరిపూర్ణంగా నెట్టివేయటానికి ప్రయత్నించినటువంటి వాడు ఈ లోక సంబంధమైనటువంటి అధికారి అనబడినటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు అయితే సాతాన్ని జయించగలిగారు. నేటి దినాల్లో నువ్వు జయించగలుగుతున్నావా? ఈరోజు సాతాను యొక్క ఆలోచన నువ్వు జయించగలుగుతూ ఉన్నావా? అపవాది యొక్క కుతంత్రాలను నువ్వు జయించగలుగుతూ ఉన్నావా? ఈరోజు నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ పారాచంలో నీవు గెలుస్తూ ఉన్నావా, సాతాను గెలుస్తూ ఉన్నాడా అంటే నేను అంచాను కదా, చాలామంది సాతానుకు లోబడిపోయిన వారు కనపడుతూ ఉన్నారు, కానీ సాతానుతో పెనుగులాడగలిగినటువంటి వారు కనపడటం లేదు. సాతాను మీద విజయమునుందేటువంటి వారు కనపడటం లేదు. ఎందుకంటే వేటినో ఆశించి అనుకూలమైనటువంటి జీవితాలు, అంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను సాతానుకు అనుకూలంగా మార్చుకున్నారు పిల్లరా. అందుకే యోధా రాసినటువంటి పత్రికలో కడువర దినాల్లో క్రైస్తవుల యొక్క స్థితిగతులు ఎలా మారిపోతూ ఉన్నాయో గుర్తు చేస్తూ ఉన్నాడు. అవిధేయతను గురించి గుర్తు చేశాను, ఈరోజు భక్తిహీనతను గురించి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు నీవు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేకపోతే, సత్యముతో ప్రభువుని వెంబడించలేకపోతే, ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు దేవునికి మహిమకరంగా కనపరచుకోలేకపోతే నువ్వు భక్తిహీనుడవే అనేటువంటి ఆలోచన మనసులోనికి తీసుకో. భక్తిపరుడు అనేటువంటి ఆలోచన పక్కన పెట్టు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే, మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను ఇన్ననుకున్నా, కానీ నేను గుర్తు చేయాల్సినటువంటి వాక్యాన్ని గుర్తు చేస్తాను ఈ కడవర దినాలలో. ఎందుకంటే రాకడ దినాల్లో పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో మన జీవితాలను నడిపించుకునేటువంటి క్రమంలో వాక్యమే మనతో మాట్లాడుతుంది, వాక్యమే మన హృదయాన్ని గద్దిస్తూ ఉంటుంది, వాక్యమే మన హృదయాన్ని శోధిస్తూ ఉంటుంది. ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తిలో మన యొక్క జీవితం ఉన్నదా, భక్తిహీనమైనటువంటి జీవితము మనలో ఉన్నదా అనేది ప్రశ్నించుకొని సరిదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా నేను వాక్యము ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. పిల్లరా, రెండవ వ్యక్తి బిలామును గమనించినప్పుడు బహుమానము పొందుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడేమో దేవుని మాటలు వినపడ్డాయి, ఒకప్పుడేమో దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు, ఒకప్పుడేమో దేవుని యొక్క దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆ మార్గంలోనే వెళుతూ ఆ మార్గంలోనే ప్రజలను నడిపించినటువంటి వాడు ఒక రాజు వచ్చి ధనాన్ని చూపించి, ధన ఆశను చూపించి, బహుమానముల గురించి మాట్లాడిన తర్వాత మార్గాన్ని మార్చుకున్నాడు, ఆలోచన మార్చుకున్నాడు, నడవడికను మార్చుకున్నాడు. దేవునితోనే మాట్లాడుతూ ప్రశ్నిస్తూ, ఇదిగో ఫలానా రాజు నా యొద్దకు వచ్చి ఉన్నాడు, రాత్రికాల సమయంలో నా దగ్గరే బస చేసి ఉన్నాడు, మరి అతడు ఒక కోరిక కోరుతూ ఉన్నాడు. అతని యొక్క కోరిక ఏమై ఉన్నదంటే, నీ స్వాస్థ్యమైనటువంటి జనాంగమును శపించమనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. వారిని శపించినట్లయితే, వారిని శాపగ్రస్తులుగా మార్చినట్లయితే విస్తారమైనటువంటి బహుమానములు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ బిలాము ఆ ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఆశపడినటువంటి హృదయాలు ప్రియులారా, లోక ఆశలతో నిండిపోతున్నటువంటి హృదయాలు, దేవుని విడిచి తిరుగులాడుతున్నటువంటి మనసు యొక్క ఆలోచన పర్యవసానం ఎలా ఉంటుందంటే బిలాము ప్రవక్తలాగానే ఉంటుంది. ఈరోజు నీవు దేవుని విడిచిపెట్టావేమో లోక ఆశల కొరకు, ఈరోజు గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టల కొరకు, ధనము కొరకు, ఐశ్వర్యము కొరకు, లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని నీ స్వాధీనము చేసుకోవడానికి, లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవించడానికి, లోకములో ఉన్నటువంటి భోగభాగ్యములను సంపూర్ణంగా ఆస్వాదించడానికి దేవుని విడిచిపెట్టినటువంటి స్థితిలో వాటి వైపు నీ మనసు నిలిపి పరిగెడుతూ ఉన్నామేమో. దేవుడు అంచాడు కదా, ఇదిగో ఒక్కసారి బిలామును గుర్తు చేసుకో. బిలాము దేవునితో మాట్లాడిన తరువాత ప్రభు అంచి ఉన్నాడు కదా, సరే వెళ్ళు,
రాజు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావు. నేను చెప్పిన మాట కన్నా లోకములోంచి ఒక రాజు చెప్పిన మాట నీకు ఎక్కువ అయిపోయింది కదా. దేవుడు చెప్పిన మాట కన్నా దేవుడు మొదటిగా చెప్పాడు వద్దన్నాడు, ఆ మాట వినాలి. రెండోసారి చెప్పాడు వద్దన్నాడు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు, నేను వారిని నా స్వాస్థ్యంగా ఎంచుకున్నాను, వారు దీవెనకరంగా ఉండాలి, వారి గురించి వారిని ఆశీర్వదించడానికి నేను నియమించానని దేవుడు చెబుతూ ఉంటే, లోకములో ధనవంతుడైనటువంటి ఒక రాజు అంటూ ఉన్నాడు కదా, నీకు బహుమానాన్ని ఇస్తాను, దేవుని మాట పక్కన పెట్టు, నా మాట విను, వారిని శపించు, విస్తారమైనటువంటి బహుమానములు ధనధాన్యములు నీకు ఇస్తానంటే అవి మాత్రమే మనసులోనికి ఎక్కాయి కానీ దేవుని మాట మనసులోనికి ఎక్కలేకపోయింది. నేటి దినాల్లో ప్రియులారా, చాలా మంది హృదయాల్లో దేవుని మాటల కన్నా లోక సంబంధమైనటువంటి మాటలు వినపడుతూ ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలకే ప్రాధాన్యత కనపడుతూ ఉంది. దేవుని వాక్యానికి, దేవుని మాటలకి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత కనపడలేదు. ప్రియులారా, బిలామును దేవుడు వెళ్ళమన్నాడు. వెళుతున్నటువంటి క్రమంలో, గాడిద మీద కూర్చుని వెళుతూ ఉన్నటువంటి క్రమంలో గాడిద కళ్ళకి గంతలు కట్టి, నిజంగా చూడండి ఆ యొక్క వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనము, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. పిల్లల గమనించండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22, 23వ వచనాల్లో మనకు కనపడుతూ ఉంది. అతడు ఆ వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెనంటాడు. అతడు వెళ్ళుచుండగా, ఈరోజు చాలా మంది బిలాము నడిచినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు. బిలాము వెళ్ళినటువంటి త్రోవలో వెళుతూ ఉన్నారు. పిల్లరా గమనించండి, ఒకవేళ నీవు వెళుతున్నటువంటి త్రోవ బిలాము వెళ్ళినటువంటి త్రోవ లాంటిదైతే నువ్వు అర్థము చేసుకోవాలి, ఇదిగో దేవుని కోపము రగులుకొనుచున్నది అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి కదా. నిజమే కదా, బిలాము బహుమానము కొరకు దేవుని మార్గములో కాక మరొక త్రోవలోనికి వెళ్ళిపోయాడు. ఆ త్రోవలో దేవుని యొక్క కోపము కనపడుతూ ఉంది, దేవుని యొక్క ఉగ్రత కనపడుతుంది. సంహారపు దూత ఖడ్గము దూసి నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనపడుతూ ఉంది. ఈరోజు చాలా మంది ఆనాడు బిలాము దేవుని యొక్క దూతను చూడలేకపోయాడు. ఆనాడు సంహారపు దూత అయినటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతను బిలాము చూడలేకపోయాడు. గాడిద దేవుని యొక్క దూతను చూచినట్లుగా వాక్యములో గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఆ వాక్య భాగాన్ని గమనించగలిగితే, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయినట్టు. గాడిద చూచింది కానీ గాడిద మీద ఉన్నటువంటి ప్రవక్త అనేటువంటి బిలాము చూచాడా అంటే బిలాము చూడలేకపోయాడు. దేవుని దాసుడే కదా, దేవుని ప్రవక్తే కదా, దేవుని ప్రతినిధే కదా, దేవుని మాటలు బోధించేవాడే కదా, దేవుని మార్గములో నడిచేవాడే కదా. అయినప్పటికీ అతనికి ఎందుకు కనపడలేదు దేవుని యొక్క దూత? నోరు లేనటువంటి జీవమైనటువంటి గాడిదకి ఎందుకు దేవుని దూత కనపడింది? పిల్లరా గమనించాలి, తప్పు మార్గంలో నడిచినటువంటి వానికి, చెడు మార్గంలోనికి వెళుతున్నటువంటి వానికి, లేదా పాప సంబంధమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వాని యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి మరణము కానీ, మరణకరమైనటువంటి పరిస్థితులు కానీ ఆ నరుడు గ్రహించలేడు. పిల్లరా, పౌలు సామెతల గ్రంథంలో అంటాడు, సొలొమోను మహారాజు గడిచిన వారంలో కూడా గుర్తు చేశాను, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపించినప్పటికీ కూడా తుదకు అది మరణానికే దారి తీస్తూ ఉంటుంది. నేటి దినాల్లో చాలా మంది బహుమానముల కొరకు ఆశపడి వారి యొక్క ఆలోచనలు సరైనవి అనుకుంటూ ఉన్నారు, వారి ఉద్దేశాలు సరైనవి అనుకుంటూ ఉన్నారు, వారు వెళ్ళే మార్గాలు సరైనవి అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ మార్గంలో దేవుని యొక్క కోపం ఉంది, దేవుని యొక్క ఉగ్రత ఉంది, సంహారపు దూత ఉంది, గాఢాంధకారం ఉంది, మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని వారు విస్మరిస్తూ ఉన్నారు. పిల్లరా, విస్మరిస్తూ ఉన్నారు. దేవుని మాటలు వినపడినప్పటికీ కూడా అవి పెడచెవున పెట్టేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దేవుని మాటలు వినలేనటువంటి స్థితిలో ఇంకా దేవునికి వ్యతిరేకంగానే పరిగెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. బిలాము ప్రవక్త
సంహారపు దూతను చూడలేకపోయాడు, కానీ గాడిద సంహారపు దూతను చూచి గాడిద ద్వారా దేవుడు బిలాము ప్రవక్తతో మాట్లాడినట్లుగా ఈ వాక్యంలో గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి 28వ వచనాన్ని, ఆ మాటను గమనిద్దాం. 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. పిల్లల నిజమే కదా, తిరుగుబాటు చేసినటువంటి వారు సంహరించబడ స్థితిలో ఉండేటువంటి వారు. ఇక్కడ గాడిద మీద ఉన్నటువంటి గాడిదకి యజమానుడైనటువంటి బిలాముతో అంటున్నాడు కదా, ఆ గాడిదకి యజమానుడు బిలామే. మరి నీకు నాకు యజమానుడు కదా, దేవుడే కదా. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారము, నీకు నాకు యజమానుడు ఆయన. అక్కడ గాడిదకి యజమానుడు బిలాము. ఆ గాడిదతో బిలాము మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ యజమానునైనటువంటి నన్ను అటు ఇటు గోడకేసి కొట్టి సందుల్లోకి గొంతుల్లోకి ఈడ్చుకుని పోతావా అని కోపగించుకుని, ఇప్పుడు నా చేతుల్లో ఖడ్గం ఉన్నట్లయితే ఒక్క ఏతకే నీ తల నరికేసావు అన్నని బిలాము గాడిదతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. యజమానుడు గాడితో మాట్లాడుకుని దాన్ని చంపే అధికారము తనకున్నది కాబట్టి కోపగించుకున్నటువంటి వాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. నా చేతిలో ఖడ్గం ఉన్నట్లయితే ఈ సమయంలో మారు మాత్రము మాట్లాడకుండా నిన్ను ఎక్కడే చంపి పారేసేవాడిని అనేటువంటి ఒక ఆలోచన. నిజమే పిల్లరా, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో. ఎంత తిరుగుబాటు చేసినా కానీ నా పిల్లలు నా దగ్గరకు వస్తారని చాచిన చేతులతో ఎదురు చూస్తున్నటువంటి వాడు, గాయపడినటువంటి చేతులతో ఎదురు చూస్తున్నటువంటి వాడు కదా. రక్తమూడినటువంటి శరీరము కలిగినటువంటి వాడే కలువరి శిలలో వేదన పడుతూ ఎవరి నిమిత్తమైతే ప్రాణము పెట్టాడో, ఎవరి కొరకైతే వేదన పడ్డాడో, ఎవరి కొరకైతే శ్రమ అనిపించాడో, ఎవరి నిమిత్తమైతే ఆయన కన్నీరు కారుస్తూ తండ్రి యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, వారు పదే పదే లోక ఆశల చేత, లోక సంబంధమైనటువంటి బహుమానముల కొరకు పరిగెత్తుతూ తిరుగుబాటు చేస్తున్నటువంటి క్రమంలో పిల్లరా, రక్తము కారినటువంటి చేతులతో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండని ఇంకా చాచిన చేతులతో పిలుస్తున్నటువంటి వాడే. అయినప్పటికీ లోబడలేనటువంటి వారు, వినలేనటువంటి వారు పదే ఇంకా తిరుగుబాటు చేసేటువంటి స్వభావంలోనే కనపడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఈ వాక్య భాగాన్ని గమనించగలిగితే యోధా భక్తుడు ఎందుకు బిలామును గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, ఇదిగో గాడిదతో దేవుడు మాట్లాడించినప్పటికీ కూడా గాడిద స్వరము చేత బిలాము దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి క్రమంలో అతనిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అతడు గ్రహించగలుగుతూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి అవివేక తత్వాన్ని అతడు గ్రహించగలుగుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ అంచాడు కదా 31వ వచనంలో, ఆత్మలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చిందని అంటాడు. నిజమే కదా, ఎంత చక్కటి మాట గుర్తు చేయబడుతుంది. దేవుని యొక్క దూత మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు గాడిదనికి వచ్చావు? అది సరైనటువంటి మార్గంలోనే వెళుతుంది, కానీ నీవు సరైనటువంటి మార్గంలో వెళ్ళట్లేదు. గాడిద మంచి మార్గంలోనే వెళుతూ ఉంది. గాడిదకు నోరు లేకపోయినా, దానికి ఆత్మ లేకపోయినా కానీ అది వెళ్ళే మార్గము సరైనటువంటి మార్గమే, దాని ఉద్దేశము సరైనటువంటి మార్గమే. కానీ దాని మీద కూర్చున్నటువంటి నీవే సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు. నీవు నడిచే మార్గమే సరైనటువంటి ఆలోచన లేనటువంటి మార్గము. కారణం ఏమిటంటే నీ కనులు మూయబడ్డాయి. లోక ఆశల చేత నీవు బ్రతుకుతున్నటువంటి వాడిగా కనపడుతూ ఉన్నా, లోకములో ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వాడవు. నువ్వు లోకములో ఏదో బహుమానము పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఏదో సంపాదించుకోవాలని, ఏదో గొప్పవాడిగా ఉండాలని, ఏదో ఆస్తులు సమకూర్చుకోవాలని, మేడలు మిద్దులు కట్టుకోవాలని, గొప్ప ఉద్యోగాలు ఉండాలని, లోక సంబంధమైనటువంటి రీతిలో ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం కొరకు నీవు దేవుని విడిచి పరిగెడుతూ ఉన్నా. పరిగెత్తు మంచిదే కాదంటలేదు, కానీ దేవుని విడిచిపెట్టి మాత్రము వెళ్ళకూడదు పొరపాటున. కానీ బిలాము
దేవుని విడిచి వెళ్ళాడు. అది ఇక్కడ భయంకరమైనటువంటి మరణానికి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, సంహారపు దూత కనపడడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని విడిచిపెట్టడం అన్నమాట. ఈరోజు దేవుని విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నట్లయితే బిలాముతో దేవుడు మాట్లాడినట్లుగా ఏదో ఒక రోజు నీతో మాట్లాడబోతాడు. అవునా కాదు? అక్కడ దాకా తెచ్చుకోవాలంటారా పరిస్థితి? బిలాము ఎదుట ఏమి నిలబడింది? సంహారపు దూత నిలబడింది. ఎలా నిలబడింది? ఖడ్గము పట్టుకుని నిలబడింది అంటాడు. ఆ సంహారపు దూత నిలబడేంత వరకు కూడా మరి పరిగెత్తాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? యోధా భక్తుడు దాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులుగా మీరు ఒకవేళ బిలాములాగా దేన్నో ఆశించి బహుమానముల కొరకు లోకములో పరిగెడుతూ ఉన్నట్లయితే ఇదిగో ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. ఆనాడు బిలాముకి ఎదురుగా నిలబడింది సంహారపు దూత. అలాంటి దూత మరలా మీ జీవితంలో మీకు ఎదురుగా నిలబడేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఒకవేళ దేవుని యొక్క దూతకు అనుమతించకపోయినా కానీ రెండవ రాకడ పర్యాయములు ఆయనే ఖడ్గము పట్టుకుని రాబోతూ ఉన్నాడు. ఒకసారి నీ నిమిత్తము మరణము నొందినటువంటి వాడు ఆయన, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు ఆయన. రెండవ పర్యాయము ఈసారి ఆయనే మరి సంహారపు దూతగా, ఖడ్గమును దూచినటువంటి దూతగా ప్రజలను మరి భయంకరమైనటువంటి తీర్పులోనికి తీసుకుని రాబోతున్నటువంటి వాడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన దూసినటువంటి ఖడ్గము చేతపట్టినటువంటి వాడై రాబోతూ ఉన్నట్లుగా రెండవ రాకడ సమయంలో దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. పిల్లరా, నిజమే కదా? ఈరోజు ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోగలిగినట్లయితే ఏ స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితం అన్నది, ఒకటి ప్రారంభ వాక్యములో మనం గమనించి ఉన్నాము కదా, కయ్యూను నడిచినటువంటి మార్గంలో ఒకవేళ నీవు నడిచావేమో దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడతావు. ఒకవేళ బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నావేమో ఇదిగో సంహారపు దూత నీకు ఎదురుగా నిలబడబోతూ ఉంది. మూడోది ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉన్నాను. మూడోది ఇంకొక మాట గమనించగలిగినట్లయితే యూదా రాసినటువంటి పత్రికలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. మూడో వ్యక్తి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 11వ వచనాన్ని యూదా రాసినటువంటి పత్రిక 11వ వచన భాగాన్ని గమనించగలిగితే ఆ వాక్య భాగంలో మూడో వ్యక్తిని గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఆ మూడో వ్యక్తి కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి అంటారు. తిరస్కరించుట, తృణీకరించుట, దేవుని మాటను ఉల్లంఘించుట, ఆయన మాటను మీరుట కోరాహు యొక్క జీవితం మనందరికీ తెలుసు. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనకి గుర్తు చేయబడుతూ ఉంది. మొదటి కొన్ని వచనాలు గమనించగలిగితే ఆ మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నటువంటి క్రమంలో తిరుగుబాటు చేసినటువంటి వాడు, నాయకత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు, దేవుని మీద తిరుగుబాటుగా మారింది. వాస్తవంగా తిరుగుబాటు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైనటువంటి తిరుగుబాటు కదా. మోషేకి కోరాహుకి మధ్య ఉన్నటువంటి విభేదము, మోషే మీద మరి నాయకత్వము కొరకు ప్రయత్నించినటువంటి వాడు కోరాహు. అటువంటి కోరాహు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాను అనుకున్నాడు, కానీ ఆ తిరుగుబాటు కాస్త దేవుని మీద తిరుగుబాటుగా మారిపోయింది కదా. సాధారణంగా భూ సంబంధమైనటువంటి వ్యక్తులతో మనం పెనుగులాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. భూ సంబంధమైనటువంటి వ్యక్తులను సమవుజ్జిగా చేసుకుని పోరాటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆధిపత్యాలన్నీ కూడా అలాగే కొనసాగుతూ ఉంటాయి. అరే, వాడికి నాకు ఏమి తక్కువ, వాడిలో నేను దేన్ని తీసుకుపోతాను, వాడికన్నా నేను ఎక్కువే కదా అని లోకములటువంటి మనుషులు ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అంటే కోరాహు లాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు. కోరాహు మోషే మీద ఎలా తిరుగుబాటు చేయడానికి ఇష్టపడ్డాడో చాలా మంది నేటి దినాల్లో అలాంటి తిరుగుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ తిరుగుబాటుతనం అనేటువంటిది పిల్లరా మరణంలో నిలబెడుతూ ఉన్నట్లుగా వాక్యములో గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా. పిల్లలు గమనించండి, ఈ వాక్య భాగాలన్నీ గమనించగలిగితే ఆ ఇంటర్నల్ ప్రాబ్లం
సిగ్నల్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. లోపల కనపడుతున్నటువంటి ఆంతర్యమైనటువంటి ఆలోచనలో కలుగుతున్నటువంటి వాటిని బట్టి మరణంలో నిలబడినటువంటి ఆ పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దేనికి తక్కువ కదా? నేటి దినాల్లో మానవుని యొక్క హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి అతిశయముతో కూడినటువంటి ఆలోచన, గర్వముతో కూడినటువంటి ఆలోచన, అహంకారముతో కూడినటువంటి ఆలోచన ఆ వ్యక్తిని ఎక్కడ నిలబెడుతుందంటే మరణంలో నిలబెడుతూ ఉంది. ఆ వ్యక్తిని ఎక్కడ నిలబెడుతూ ఉందంటే దేవునికి విరోధిగా నిలబెడుతూ ఉంది. ఆ వ్యక్తి యొక్క జీవితం యొక్క ముగింపు ఏమిటంటే భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కదా. ఇక్కడ అంచాడు కదా, కోరాహు ఇంచుమించు 250 మందిని ఆ పోగు చేసుకుని కోరాహు, దాతాము, అబీరాము ఒక గుంపులుగా ఏర్పడి వారు మోషే మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అహరోను మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని యొక్క జనాంగం మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ తిరుగుబాటు కాస్త దేవునికి విరోధులుగా మారిపోయారు. ఇప్పుడు నిజంగా వారికి ప్రత్యర్థిగా మోషే లేడు, కానీ ఇక్కడ కోరాకి, దాతాము, అబీరాముకి ఎవరు ప్రత్యర్థిగా ఆ విరోధిగా ఉన్నాడు అంటే స్వయంగా దేవుడు దిగి వచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో, దేవుని యొక్క రౌద్రం ఎలా ఉంటుందో, దేవుడు మరణానికి అప్పగిస్తే ఎలా ఉంటుందో అది కోరాహు జీవితంలో కనపడుతూ ఉంది. వేరు చేయబడుతూ ఉన్నారు. పరిశుద్ధ దినమందు వారు దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మోషే భక్తుడు దేవుని సన్నిధిలో పిలిపిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని జనులైనటువంటి వారు, దేవుని పక్షమున నిలిచినటువంటి వారు ఒక పక్కకు వచ్చేయండి. ఇదిగో కోరాహు పక్షమున, దాతాను పక్షమున, అబీరాము పక్షమున, ఈ పక్షమున నిలబడినటువంటి వారు ఆ ప్రక్కన నిలబడండి. 2 గుంపులుగా విడిపోతూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవే. రే, నువ్వు ఎవరి వ్యక్తికి అంటే ఎవరికి సంబంధించినటువంటి వాడంటే నేను ఫలానండి, మాది ఇదండి, మాది అదండి, మాది ఆ గుంపండి, మాది ఈ గుంపండి కదా. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే గుంపుల వారిగా విడిపోతూ ఉన్నారు, ఆధిపత్యాలుగా విడిపోతూ ఉన్నారు, బలాలను బట్టి విడిపోతూ ఉన్నారు. నీ బలం ఎంత, నా బలం ఎంత, నీ శక్తి ఎంత, నా శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నా సామర్థ్యం ఎంత, నీకెంతమంది ఉన్నారు, నాకెంతమంది ఉన్నారు. నిజమే, ఈరోజు నువ్వు దేవుని పక్షాన ఉన్నావా లేదనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అంటే ఒకే ఒక ఆలోచన ఉండాలి. ఇదిగో నేను దేవుని బిడ్డగా నిలబడ్డాను, నేను పరిశుద్ధుల యొక్క సమూహంలో ఉన్నాను, నేను క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా, క్రీస్తును వెంబడించేటువంటి ఒక బలమైనటువంటి సాధనంగా ఆయన పక్షాన నేను నిలబడ్డాను, ఎవరి పక్షాన నేను లేను అనేటువంటి హృదయ ఆలోచన పరిపూర్ణంగా ఉండాలి. ఇక్కడ దేవుడు నిలబడ్డాడు, దేవుని సన్నిధి నిలబడింది, దేవుని యొక్క జోక్యము కనపడుతూ ఉంది. ఆ సమయంలో మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ మాటలు మనం గమనించగలిగితే చూడండి, ఇక్కడ అంచడు కదా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించగలిగితే, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడే పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్లుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పును. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి. పిల్లల గమనించండి, వాక్యములు గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషేకి సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు వెళ్ళి కోరాహుతోనూ, దాతాముతోనూ, అబీరాముతోనూ వాళ్ళతో ఈ మాటలు జ్ఞాపకం చేయి. అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్నంతటినీ కూడా వేరుపరచు. అక్కడ నుంచి పరిశుద్ధుల యొక్క సమూహము, దేవుని బిడ్డల యొక్క సమూహాన్ని వేరుగా తీసుకునిరా, వారితో ఉండేటువంటి సమూహాన్ని వేరుగా ఉంచనేటువంటి మాట దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే అంతకుముందు ఎన్నడూ చూడనటువంటి మరణం ఇప్పుడు అక్కడికి రాబోతూ ఉంది. అంతకుముందు ఎన్నడూ కూడా చూడనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితి దేవుడు ఆ సమయంలో అక్కడికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఈ 29వ వచనంలో ఆ మాట మనకి గుర్తు చేయబడు. 29వ వచనము, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదనను. పిల్లలు గమనించండి, సాధారణమైనటువంటి మరణాన్ని దేవుడు ఆ సమయంలో అక్కడికి తీసుకొని రాలేదు.
ఏదో సాధారణంగా మనుషులందరికీ వచ్చేటువంటి మరణము వంటి మరణము వారి యొక్క జీవితాల్లోనికి దేవుడు అనుమతించలేదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి మరణకరమైనటువంటి ఆ పరిస్థితిని దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. అదేమిటంటే వారు నిలుచున్నటువంటి స్థలములోనే, వారు సజీవంగా ఉన్నటువంటి స్థితిలోనే నేల రెండుగా చీలిపోయి వారు భూమిలోనికి సజీవ సమాధిగా ప్రజలందరూ చూస్తూ ఉండగానే వారు భూమి లోపలికి వెళ్ళిపోయి మరలా భూమి కలిసిపోయేటువంటి మరణాన్ని దేవుడు వారి జీవితంలో అక్కడ వారికి అనుమతిస్తూ ఉన్నాడు. నిజమే కదా? దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారి యొక్క స్థితిగతుల్లో సంభవిస్తున్నటువంటి పరిస్థితులను గురించి యోధా భక్తుడు ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, వీరు భక్తిహీనమైనటువంటి ఆలోచనల చేత పరిగెత్తినటువంటి వారు ఎంచుకున్నటువంటి మార్గాలన్నీ కూడా వారు భక్తిహీనమైనటువంటి ఆలోచనల చేత దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలోనే వారు నడిచారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా దేవునితో నడిచినటువంటి వారే. ప్రారంభంలో కయ్యోను దేవునితో ప్రారంభంలో మాట్లాడినటువంటి వాడే, దేవుని సన్నిధిలో నిలబడినటువంటి సంతతిగా కనపడినటువంటి వాడే, కానీ తన యొక్క స్వప్రయోజనము కొరకు తన ఆలోచన బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. కయ్యూని యొక్క జీవితాన్ని గమనించగలిగితే, బిలాము యొక్క జీవితాన్ని గమనించిన తన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వప్రయోజనము కొరకు బహుమానము పొందుకోవాలని దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. మరణపు దూతను చూచినట్లుగా గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే మనం గమనించగలిగితే కయ్యూని యొక్క జీవితంలో కూడా మనం చివరి కోరాహుని గమనించగలిగితే, కోరాహు కూడా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వప్రయోజనము కొరకే జనసమూహంలో చీలికను తీసుకొచ్చాడు, జనసమూహంలో తిరుగుబాటును తీసుకొచ్చాడు. జనసమూహంలో చీలిక తిరుగుబాటును తీసుకొచ్చి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాను అనుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసి సజీవ సమాధిగా మార్చబడినట్లుగా, మరణానికి అప్పగించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వ్యక్తుల యొక్క జీవితాన్ని యోధా భక్తుడు ఎందుకు క్రొత్త నిబంధన కాలంలో గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, వారు లోకములో ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు. వారు మనస్సులు, వారి ఆలోచనలు, వారి హృదయాలు, వారి తలంపులన్నీ కూడా లోక సంబంధమైనటువంటివిగా కనపడుతూ వారు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి వారు తీసుకుని రాబడ్డారు అనే మాటను యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి మరలా యోధా రాసినటువంటి పత్రిక 12వ వచన భాగాన్ని చదువుదాం. 11వ వచనంలో ఈ ముగ్గురిని గురించి గుర్తు చేస్తూ 12వ వచనంలోనికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు గమనించండి, వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. పిల్లలు గమనించండి, 12వ వచనము నుండి 13వ వచనం వరకు గల వాక్య భాగాన్ని గమనించగలిగితే వీరు అనేటువంటి మాట ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. వీరు అనగా పై వాక్య భాగంలో మనం గమనించాము కదా, పై వాక్యం అంటే గడిచిన ఆదివారంలో నుండి మనం గమనించినటువంటి వాక్య భాగాల్లో ఈ వాక్య భాగంలో ఒకటి ఇశ్రాయేల్ యొక్క భక్తిహీనత కనపడుతూ ఉంది, రెండోది దేవుని యొక్క దూతల యొక్క భక్తిహీనత కనపడుతూ ఉంది, మూడోది సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రజల యొక్క అవిధేయతతో కూడినటువంటి భక్తిహీనత కనపడుతూ ఉంది. ఆ రీతిలోనే కయ్యూని యొక్క భక్తిహీనత కనపడుతూ ఉంది, బిలాము యొక్క భక్తిహీనత కనపడుతూ ఉంది, కోరాహు యొక్క భక్తిహీనత కనపడుతూ ఉంది. ఇప్పటి వరకు సుమారు ఇంచుమించు చాలా మంది గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. వీరు అనగా ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, వీరు అనగా ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి వారు, వీరు అనగా ఇలాంటి పై వాక్య భాగంలో ఇప్పటి వరకు జ్ఞాపకం చేయబడినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం కానీ, వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ, వ్యక్తుల యొక్క నడవడిక కానీ, అటువంటి వ్యక్తుల యొక్క క్రియలను పోలి నడుచుకొనుచున్నటువంటి వారి యొక్క జీవితాలను గురించి ఇప్పుడు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఎవరైతే
ఎవరైతే ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఇటువంటి వ్యక్తులు నడిచినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే ఇటువంటి వ్యక్తుల యొక్క క్రియలను పోలినటువంటి క్రియలను కలిగినటువంటి వారుగా ఉంటారో, వారు ఎలాంటి వారిగా కనపడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఆ తర్వాత వచనంలో మనకి గుర్తు చేస్తాడు కదా, వీరు ఎలా ఉన్నారు అంటే సుఖభోజనము చేయొచ్చు, తమ్మును తామే నిర్భయముగా పోషించుకొనొచ్చు అంటాడు కదా. వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే సుఖభోజనము చేయొచ్చు అంటాడు కదా. ఆ వాక్య భాగంలో సుభోజనము వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు అంటాడు కదా. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో గమనించగలిగితే నా ప్రాణమ తిను త్రాగు సుఖించు, దేవుడు విస్తారంగా పంట నీకు ఇచ్చాడు, విస్తారమైనటువంటి సమృద్ధి నీకు ఇచ్చాడు. ఇది దేవుడిచ్చినటువంటి పంటే కదా, ఇది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే కదా. ఆహా, ఎంత గొప్పగా దేవుడు నిన్ను దీవించాడో. నా ప్రాణమ తిను త్రాగు సుఖించని చక్కగా కోట్లలో ధాన్యాన్ని సమకూర్చుకుంటూ ఆనందించడానికి ఇష్టపడ్డాడు, సుఖించడానికి ఇష్టపడ్డాడు. సుభోజనము సంతోషంగా అతడు అందరితో కలిసి ఆనందించడానికి ఇష్టపడ్డాడు. అటువంటి మనస్తత్వము ఒకవేళ ప్రస్తుత దినాలలో ఎవరి హృదయంలో అయినా ఉన్నట్లయితే వారి ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వారి యొక్క ప్రవర్తన ఆధారము చేసుకుని గమనించుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, కయ్యూను లాంటి మనసు ఏమైనా ఉందా, బిలాము లాంటి మనసు ఏమైనా ఉందా, కోరాహు లాంటి ఆలోచన ఏమైనా ఉందా, లేదా దేవుని యొక్క దూతలు అవిధేయులైనటువంటి దేవుని యొక్క దూతలను పోలినటువంటి మరి మనస్తత్వం ఏమైనా ఉన్నదా, లేదంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయినటువంటి తప్పిపోయినటువంటి తిరుగుబాటు చేసినటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా? వీటన్నిటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని అటువంటి ఆలోచన ఉంటే దాని నుంచి బయటికి రమ్మని యోధా భక్తుడు సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, క్రైస్తవ లోకానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాటి దినాల్లో వారు ఎలా ఉన్నారు అంటే తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారంట. ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. నిజమే, ప్రస్తుత దినాల్లో మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి ద్వేషము కనపడదు, కానీ పెదవులలో నుంచి వచ్చినటువంటి మాధుర్యము కనపడుతూ ఉంటుంది. ఆ మాధుర్యంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత కనపడుతూ ఉంటుంది కదా. లోపల ఎన్నో ద్వేషాలు ఉంటాయి, లోపల ఎంతో పగ ఉంటుంది, లోపల ఎంతగానో ఒకరి పట్ల ఒకరికి భయంకరమైనటువంటి అసూయలు కనపడుతూ ఉంటాయి, కానీ పెదవుల మీద ఎంత మాధుర్యమైనటువంటి ప్రేమ విరజిల్లుతూ ఉంటుందో కదా. చాలామంది ఆప్యాయంగా పెదవుల్లో నుంచి వచ్చిన మాటలు చూస్తూ ఉంటే అబ్బో ఎంత ప్రేమో, ఎంత ఆప్యాయతో, ఎంత అనురాగమో, ఎంత శ్రేష్టమైనటువంటి అనుబంధమో కదా. ఎన్నడూ లేనటువంటి అనుబంధము, ఆప్యాయత, ప్రేమ మాటల్లో కనపడుతూ ఉంటుంది, కానీ హృదయంలో ఉండదు. ఆ హృదయ సంబంధమైనటువంటి ఆ క్రియలలో కనపడదు పిల్లరా. పై మాటకి లోపల ఉన్నటువంటి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వారిని అంటాడు కదా, ప్రేమ విందులలో దొంగ మెట్టులు అంటే వీళ్ళే. ప్రేమ విందులలో దొంగ మెట్టుల్లాగా వీళ్ళు కనపడుతూ ఉంటారు. పైకి మంచి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి జనాంగముగా ఉంటారు, కానీ లోపల భయంకరమైనటువంటి ద్వేషాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. వీరు ఏ సంతతికి సంబంధించినటువంటి వారు అంటే బిలాము లాంటి, కోరాహు లాంటి, మరి మనం గమనించగలిగితే కయ్యూను లాంటి అటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు, కానీ వీరు జీవపు మార్గంలో కనపడట్లేదని యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం అక్కడ గమనించగలిగినట్లయితే వీరిని గురించి మాట్లాడుతూ ఒకటి ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు అంటాడు, ఇంకొక మాట గమనించగలిగితే వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా కనపడుతూ ఉంటారంట. నిజమే, మనం గమనించగలిగితే ఆకాశం వైపు చూడగానే భయంకరంగా నల్లటి కారు మేఘాల్లా కనపడతారు. మేఘాన్ని రైతు గమనించాడు అంటే మేఘాన్ని గమనించగానే నల్లగా కారుమబ్బు కాసింది అనుకోండి, అంటే కారుమబ్బులు కమ్ముకున్నాయి అనుకోండి, వెంటనే అనుకుంటాడు కదా, ఆహా భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షము పడబోతుంది అనేటువంటి ఆలోచన ఆ మేఘము గుర్తు చేస్తూ, ఆకాశంలో ఉన్నటువంటి నల్లటి మేఘము పడబోతున్నటువంటి వర్షము కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు కదా, ఈ వాక్యంలో అంటాడు కదా, ఆ నిశ్చల అంటే ఏ విధమైనటువంటి వర్ష ప్రభావము లేనటువంటి గాలికి కొట్టుకొని పోయేటువంటి మేఘములా కనపడదు. ఒకవేళ అలా కనపడినప్పటికీ కూడా, నల్లగా వర్షము కనపడేటువంటి మేఘములాగా కనపడినప్పటికీ కూడా గాలి ఇటు వీసింది అనుకోండి, అటు వీసింది అనుకోండి, ఒక్కసారిగా గాలికి అటు ఇటు కొట్టుకుపోయి ఒక్క చుక్క కూడా పడదనమాట. ఎన్నిసార్లు మనం అనుకుంటే గాలికి మేఘాలు తేలిపోయారా అంటారు.
వర్షం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఒక్కసారిగా గాలి వీస్తూ ఉందనుకోండి, ఒక చోట పడవలసినటువంటి వర్షము గాలి బాగా వీస్తూ ఉన్నప్పుడు చాలామంది పెద్దలు అంటారు, గాలికి మేఘములు కొట్టుకుని పోయాయి, వర్షము పడవలసింది వర్షము పడలేదు అనేటువంటి మాట గాలికి వెళ్ళిపోయాయి. అంతే, గాలి వీస్తూ ఉన్నటువంటి సమయంలో గాలి యొక్క ప్రభావం బట్టి నిర్జల మేఘముల వలె అటు ఇటు కొట్టుకొని పోతూ ఏమీ లేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారు. సమృద్ధి అయినటువంటి జీవము కలిగినటువంటి వారుగా కనపడవలసినటువంటి వారు ఎటువంటి జీవము లేనటువంటి నిర్జీవమైనటువంటి స్థితిలో కనపడుతున్నారని పౌలు ఇక్కడ యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వారు ఎలాంటి వారంటే గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా కనపడుతూ ఉన్నారు. ఇంకొక మాట అంటాడు కదా, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లుగా కనపడుతూ ఉన్నారంట. నిజమే కదా. ఈ యొక్క స్వభావంలో ఉన్నటువంటి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే సమృద్ధి అయినటువంటి పంట కనపడుతూ ఉంది. మనం గమనించగలుగుతూ ఉంటాం. వేసవకాల సమయంలో మంచి మామిడికాయల సీజన్ వచ్చిందనుకోండి, పూత బాగా పూస్తూ ఉంటుంది, కాయలు పిందలు వస్తూ ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి. ఒక్కసారిగా భయంకరమైనటువంటి గాలిదుమ్ము వచ్చిందనుకోండి, చెట్టుకి అప్పుడు వరకున్నటువంటి కాయలన్నీ కూడా ఒక్కసారిగా రాలిపోయి కాయలు లేనటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలాంటి రీతిలో జీవితం కనపడుతూ ఉంటుంది. ప్రారంభంలో చూడడానికి బాగా పూత పడుతూ ఉంది, ప్రారంభంలో గమనించినప్పుడు మంచి పూత కనపడుతూ ఉంది. ఆహా, ఈసారి రైతు అనుకుంటాడు కదా, ఈ పూతను బట్టి మంచి ఫలాలు కాస్తూ ఉంది, ఈసారి మంచి కాపు కాస్తుంది చెట్టు, ఈరోజు నాకు మంచి లాభం వస్తుంది అనుకుని ఆ రైతు ఆ చెట్టును చూస్తూ బాగా పూత పూసినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. కాలము గడిచే కొలది, మంచు పడే కొలది, సీజన్ మారుతున్న కొలది చెట్టుకున్నటువంటి మామిడి పూత అంతా రాలిపోయి ఎక్కడో కొంచెం మాత్రమే మిగులుతూ ఉంటుంది. ప్రారంభంలో బాగా పూత పూసినటువంటి చెట్టు పూత రాలిన తర్వాత ఎక్కడో కొంచెం పూత కనపడుతూ ఉంది. ఆ పూతలో నుంచి చిన్న చిన్న పిందెలు బయటకు వస్తూ ఉంటాయి. పూత అంతా పిందెలుగా మారిద్దంటే లేదు, పూతలో చాలా వరకు రాలిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని కాయలు పిందెలుగా కనపడుతూ ఉంటాయి. ప్రారంభంలో ఆ పిందెలు పెరుగుతున్నటువంటి సమయంలో కొన్ని రాలిపోతూ ఉంటాయి, తొడుము దగ్గర సరైనటువంటి బలము లేక కదా. మీరు మామిడి తోటలు గమనించగలిగితే మీకు అర్థమవుతూ ఉంటుంది. చిన్న పింద అలా పెరుగుతూ ఉందనుకోండి, పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ తొడుము ప్రారంభంలో గమనించగలిగితే ఏదైనా చిన్న డాగ్ వచ్చినా కానీ, పురుగు పట్టినా కానీ ఆ పిందలు రాలిపోయి క్రింద పడడం ప్రారంభిస్తూ ఉంటాయి. అవి సైజు పెరిగే కొలది వాటిలో బలం ఉన్నట్లయితే, అవి బలమైనటువంటి నీరును గ్రహించి శక్తి నొందినట్లయితే ఆ కాయ పెరిగి 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 ఒక మంచి శ్రేష్టమైనటువంటి కాయగా మరి మారిన తర్వాత నిలబడగలుగుతూ ఉంది. కోతకి సమీపించినటువంటి స్థితిలో ఆ యొక్క ఫలం ఉన్నటువంటి సమయంలో అప్పుడు మాత్రమే ఆ చెట్టుకి ఆ ఫలము నిలబడగలుగుతూ ఉంది. కానీ ఆ మిగిలినటువంటి సమయాన్ని గమనించగలిగితే ఆ కాయ బలమైనటువంటి కాయగా మంచి కాయగా మారటానికి మునుపు ఒకటి పూతగా రాలిపోతుంది, 2 పిందలుగా రాలిపోతూ ఉంటాయి, 3 కొన్ని పక్షులు రాల్చివేయబడుతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు మనం గమనించగలిగితే ఎన్ని కాయలు చెట్టు నుండి రాలి కింద పడిపోతూ ఉంటాయో. యోధా భక్తుడు అంటాడు కదా, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలను గమనించినప్పుడు ప్రారంభంలో చూడటానికి మంచి కాయలు కలిగినటువంటి చెట్లలాగా కనపడుతూ ఉన్నారు. కానీ తర్వాత గమనించినప్పుడు రాలిపోయినటువంటి కాయలను పోలినటువంటి చెట్లుగా కనపడుతూ ఉన్నారు. ప్రారంభంలో ఒకలాగా కనపడ్డారు, ముగింపులోనికి వచ్చేటువంటి సమయంలో ఫలాలు లేనటువంటి చెట్లులాగా ఉన్నారు. ఫలభరితమైనటువంటి జీవితము దేవునికి కావాలి, కానీ ఫలము లేనటువంటి జీవితము దేనికి? దేవునికి అవసరం అంటే అది నిరుపయోగమైనటువంటి జీవితమే. ఇక్కడ యోధా భక్తుడు ఆ మాటని గుర్తు చేస్తూ అంటాడు కదా, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లుగా ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి క్రైస్తవ జీవితాలు కనపడుతూ ఉన్నాయి. వారు పెళ్లిగించబడుతూ ఉన్నారు, వారు నరికి వేయబడుతూ ఉన్నారు, వారు తీసివేయబడుతూ ఉన్నారు. భక్తుడు అంటాడు కదా, యోహాను భక్తుడు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది అంట. గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది. ఎందుకు ఉంచబడిందంటే ఫలాలు లేనటువంటి చెట్టు నరికి వేయబడటానికి దేవుడు గొడ్డలను అనుమతించాడు. ఆ గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది. ఇప్పుడు ఆ గొడ్డలి యొక్క పని ఏమిటంటే, సంహారపు దూత యొక్క పని ఏమిటంటే ఫలములు లేనటువంటి చెట్టును నరికి వేయటమే.
ఈరోజు ఫలభరితమైనటువంటి జీవితము నీలో ఉంటే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా, శ్రేష్టమైనటువంటి జీవ జలముల యొక్క ఓటన నాటబడినటువంటి చెట్టు వలె నిరంతరము ఫలించేటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ అలాంటి జీవితము కాకుండా బిలాము లాంటి మనస్తత్వము కానీ, కయ్యూను లాంటి మనస్తత్వము కానీ, లేదా మనం గమనించగలిగిన కోరాహు లాంటి మనస్తత్వము కానీ, లేదా పాత నిబంధన కాలంలో దేవుని మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేల్ లాంటి మనస్తత్వము కానీ, లేదా సొదొగొమొర పట్టణంలో ఉన్నటువంటి పాపముతో కూడినటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషుల యొక్క మనస్తత్వం కానీ, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మనస్సులు, ఇటువంటి ఉద్దేశాలు, ఇటువంటి క్రియలు నీలో ఉన్నట్లయితే నువ్వు రాలిపోయిన చెట్టుతో సమానము. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చెట్టే కాదంటలేదు, చెట్టే. నీకుంటుంది ఆలోచన, నేను మంచి చెట్టు అనేటువంటి ఆలోచన నీకుంటుంది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి గమనించినప్పుడు ఫలములు రాలిపోయినటువంటి చెట్టు కూడా ఉంది. ఫలములు రాలినటువంటి చెట్టు, ఆ చెట్టు వేర్లతో సహా పెళ్లిగింపబడినటువంటి చెట్టు అంటాడు. ఇంకేం ఉపయోగం లేదు కదా, ఉండటానికి చెట్టే కానీ వేర్లతో సహా పీకి వేయబడినటువంటి చెట్టు. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదని యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు మంచి చెట్టుగా ఉండాలి, నాటబడినటువంటి చెట్టుగా ఉండాలి, అంటు కట్టబడినటువంటి చెట్టుగా ఉండాలి, ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉండాలి. ఎన్నడూ కూడా రాలిపోయేటువంటి ఫలాలు నీలో ఉండకూడదు, కానీ అభివృద్ధితో కూడినటువంటి ఫలాలు ఉండాలి. ఇంకొక మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. యోధా రాసినటువంటి పత్రికలో 12వ వచన భాగంలో మనం గమనించగలిగితే 13వ వచనం అంటాడు కదా, తమ అవమానమును నురగ వెళ్ళగొక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు అంటాడు. పిల్లలు గమనించండి, మరలా ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. సముద్రము యొక్క ఆటిపోట్లలో మనం గమనించినప్పుడు సముద్ర తీరంలో జరుగుతున్నటువంటి ఈ ప్రచండమైనటువంటి అలలు ఒకటికి రెండు పర్యాయములు సముద్రములోండి ఉవ్వెత్తున లేచి ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి రాళ్లకు కొట్టుకునేటువంటి క్రమంలో అక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రచండమైనటువంటి తెల్లటి నొరగ అంటాడు కదా. మనం గమనించగలుగుతూ ఉంటాం. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది, అలలు ఆ ఒడ్డున రాళ్లలో తాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక తెల్లటి నొరగలాగా ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటాడు. ప్రచండమైనటువంటి ఆ అలలు సముద్ర తీరాన్ని త్రాగుతున్నటువంటి సమయంలో ఒక నొరగ ఏర్పడుతూ ఉంటుంది. ఆ నొరగను అంటాడు కదా, అవమానం అనేటువంటి ఆ నొరగగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నిజంగా లోపల నుంచి భయంకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ఆలోచన, ఇక కట్టలు తెగిపోయినటువంటి కోపముతో ఉన్నటువంటి ఆలోచన, పగ ప్రతీకారములతో ఉన్నటువంటి ఆలోచన, ఇక అసూయ ద్వేషములతో రగిలిపోయి ఎదుటివాని మీద పడి పగ తీర్చుకునేటువంటి ఆలోచన, నొరగను గక్కేటువంటి ఆలోచన. ఇక అక్కడ అవమానమును తట్టుకోలేక ప్రతీకారముతో కూడినటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీకారమును గురించినటువంటి ఆలోచన గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఈ భక్తిహీనుల యొక్క మనసులో ఈ అవమానం అనేటువంటి ప్రతీకారంతో కూడినటువంటి ఆ ద్వేషం అనేది అలా ప్రచండమైనటువంటి అలల రూపంలో హృదయంలో నుండి బయటికి వెళ్ళగక్కబడుతూ ఉన్నట్లుగా గుర్తు చేయబడుతూ ఉంది. ఇంకొక మాట మనం ఇక్కడే గమనించగలిగినట్లయితే ఆ అంచడి కదా, సముద్రం మార్గము తప్పు తిరుగు చుక్కలుగా ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అంటాడు. నిజమే, కడువర దినాల యొక్క అపాయకరమైనటువంటి దినాల్లో యొక్క వాక్య భాగాన్ని ఒక్కసారి మన హృదయ లోతుల్లోనికి తీసుకునేటువంటి క్రమంలో పిల్లరా, ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి మనస్తత్వాన్ని గురించి యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడో, ఎలాంటి భక్తిహీనతను గుర్తు చేస్తూ ఉన్నాడో, ఇటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారందరూ కూడా గాఢాంధకారము వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది, వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. అటువంటి వారు గాఢాంధకారములోనికి, మరణములోనికి, మరణపు లోయలోనికి నెట్టివేయబడేటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం గమనించగలిగితే అక్కడ ఆదాము మొదలుకొని హానోకు వరకు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఆ 15వ వచన భాగము నుంచి పిల్లరా తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి పాపులు తనకు విరోధముగా చెప్పిన
కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పనివారముతో వచ్చును అంటాడు కదా. సెకండ్గా ఆమె వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ భక్తిహీనుల గురించి, అవిధేయుల గురించి, వీరి గురించి మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వేవేల దూతల యొక్క ఆ సమూహంతో రాబోతూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చుటకు రాబోతూ ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు పైన జ్ఞాపకం చేయబడినటువంటి వ్యక్తిత్వము, స్వభావము ఎవరైతే కలిగి ఉన్నారో వారిని తీర్పులోనికి తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. వారి కొరకు దేవుడు గాఢాంధకారాన్ని సిద్ధపరిచాడు. గాఢాంధకారంలోనికి వారిని నెట్టివేయటానికి ఆయన రాబోతున్నాడు అనేటువంటి మాటను యోధా భక్తుడు గుర్తు చేస్తున్నారు. నిజమే కదా. ఇక్కడ ఈ మాటలు మనం గమనించగలిగితే అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనుల క్రియలన్నిటిని గూర్చి అంటాడు. ఇవే క్రియలు అంటాడు. ఒకని మార్గం అంటాడు. అంటే వాని యొక్క క్రియలు, వాని యొక్క ప్రవర్తన, వాని యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశము. బిలాము లాంటి ఇందాకే గమనించాము, బహుమానము పొందుకోవాలని బిలాము తప్పు త్రోవలో వెళ్ళిపోయాడు. తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని భక్తుడే, కానీ బహుమానము పొందుకోవాలని తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. కయ్యూను కూడా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఆఖరికి మనం గమనించినట్లయితే కోరాహు కూడా సత్క్రియలు లేకుండా మరి దేవుని తిరస్కరించినటువంటి వాడిగా తిరుగుబాటు చేసినటువంటి క్రమంలోనికి వెళ్ళిపోయాడు. వీరందరూ కూడా భక్తిహీనుల యొక్క క్రియలను పోలినటువంటి వారే. ఇటువంటి ఆలోచన విధానము ఏదో ఒక సమయంలో మరణములో నిలబెట్టబోతుందని యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మాటలను గుర్తు చేస్తూ ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకుని పిల్లలకు గమనించాలి. ఈ అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి దినాల్లో మానవుని యొక్క హృదయాలలో డంబమైనటువంటి మాటలు ఎక్కువైపోయాయి. అవునా కాదా? డంబము, అబద్ధముతో కూడినటువంటి మాటలు ఎక్కువ శాతము ఎక్కడ చూసినా కానీ ఇటువంటి మాటలే, ఇటువంటి ఆలోచనలే, డంబములు, దురాశలు, భక్తిహీనత పెరిగిపోయింది కదా. కడువరి దినాల్లో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎక్కడ కదిలించిన విజయవాడ ప్రాంతంలో చాలామంది అంటారు, మేము 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటారు. చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మారిపోతూ ఉన్నాయంటే కారణము పాపము పెరిగిపోయిందని అర్థం అన్నమాట కదా. పాపము పెరిగిపోయింది, అవిధేయత పెరిగిపోయింది, భక్తిహీనత పెరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైతే దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి క్రమం పెరిగిందో అక్కడ దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి అధికంగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనుషులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు పాపమును ఒప్పుకోవడానికి దేవుని సన్నిధిలోనికి రావాలి, గోజాడాల, వారి చెడు మార్గాలను విడిచిపెట్టాలి, దేవుని తట్టు తిరగాల, ప్రార్థన చేయాల. అప్పుడు దేవుడు దేశానికి క్షేమాన్ని ఇస్తాడంట. వారు క్షేమకరమైనటువంటి స్థితిలో బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడంట. దేవునికి దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరుస్తానని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లల చివరిగా ఈ ముగింపు మాటలు మనం గమనించగలిగినట్లయితే యోధా రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాటల్లో ఈ 17వ వచనం నుండి 23వ వచనం వరకు లేఖన భాగంలో ఈ మాటలు మనం గమనించగలిగినట్లయితే అంత్యకాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యకాలంలో ఉన్నటువంటి భక్తిహీనమైనటువంటి దురాశలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో పరిశుద్ధులైనటువంటి వారు ఎలా వారి యొక్క జీవితాన్ని భద్రపరుచుకున్నారు, పరిశుద్ధులైనటువంటి వారు వారి ఆత్మీయ జీవితం కొరకు ఎలాంటి పోరాటము చేశారో దానిని కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి క్లుప్తంగా. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా చక్కటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేవుని వాక్యములో భక్తులు జ్ఞాపకం చేసిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. అంత్యకాలమందు మరి తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడిచేటువంటి పరిహాసకులు ఉంటారు. ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నానని ప్రభువు సెలవిచ్చాడు. కానీ చాలా మంది అంటారు కదా, ఇది నేను చిన్నప్పటి నుండి వినుచున్నటువంటి మాటే కదా. నిజమే, నేను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్న మాట,
ఎంతోమందికి బోధించినటువంటి మాట, ఇదిగో ప్రభు నేను త్వరగా రాబోతూ ఉన్నానని పలికినటువంటి మాట. ఇక్కడ నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు చిన్నప్పటి నుండి కూడా విన్నటువంటి మాట, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నానని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. కానీ ఆ మాట లోకములో అనేక మంది హృదయాలకి వినపడుతూ ఉంది, అనేక మంది చెవులలో నుంచి హృదయాల్లోనికి వినపడుతూ ఉంది. కానీ అంత్యకాలాల్లో ఈ మాట ఎలా మారిపోతుందంటే, అరే మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఆయన వచ్చేవాడు కాదు, పెట్టేవాడే కాదు, తీర్పు తీర్చేవాడు కానే కాదు. ఈలోపు మనం బ్రతకాల్సినటువంటి బ్రతుకు మనం బ్రతికేయచ్చు, మనకిష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకొచ్చు. మేము చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము, ఆయన అంటాడు రాడు, ఆయన చెబుతాడు చేయడు కదా. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని అంటాడు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వారి నిమిత్తము సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉందంటాడు. ఆ జీతం ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. నిజంగా మనం గమనించగలిగినట్లయితే విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి క్రమాన్ని కూడా మనము గమనించవచ్చు. కానీ నిజమైనటువంటి భక్తులు ఆ యొక్క ఒక్క మాటను పట్టుకొని వారి జీవితాన్ని బాగు చేసుకుంటారు. నిజమే కదా, నేను త్వరగా వస్తానని ప్రభువు చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు కదా. ఆయన చెప్పాడు అంటే ఆయన మాట చెప్పినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కదా. ఆయన వాగ్దానం చేశాడు అంటే నమ్మదగినటువంటి వాడు, దాన్ని నెరవేర్చేటువంటి వాడు కదా. నిజమైనటువంటి భక్తిపరుడైతే ఆ ఒక్క మాటను పట్టుకొని ఆయన వచ్చేంత వరకు కూడా, లేదా ఒకవేళ లోకాన్ని విడిచేంత వరకు కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంచాడు. అదే భక్తిహీనుడైతే ఆ మాటను పక్కన పెడతాడు, వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకుంటాడు, ఈ లోపల తనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంచాడు. నిజమే కదా. ప్రస్తుత దినాల్లో అంత్యకాలంలో మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, భక్తిహీనులుగా మారి వారి ఆలోచనలు లోకానికి అనుకూలంగా మరల్చుకొని లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. వారిని దేవుడు తీర్పులోనికి మరలా తీసుకుని రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను యోధా భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధులైనటువంటి వారు అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు అటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఏంటంటే, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులైతే ఈ వచనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. 20వ వచన భాగాన్ని గమనించగలిగినట్లయితే 19వ వచనము, అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగ చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడు అంటాడు. ఎంత చక్కటి మాట. ఒకటి, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి, క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకోవాలి, దేవుని ప్రేమలో నిలుచుండాలి. అమ్మో ఎంత కష్టమో కదా. అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితము కట్టుకోవాలి అంటే అతి పరిశుద్ధమైనటువంటి వాడు ప్రభువు మాత్రమే. ఆయనలో మన జీవితము కట్టుకోవాలి అంటే పరిశుద్ధులుగా మనం మారాలి. అమ్మో పరిశుద్ధులుగా మారటం అంటే అది ఎంత కష్టమో, అది ఎంత అసాధ్యమైనటువంటి పనో కదా. లోకాన్ని ప్రేమించేటువంటి వాడికైతే అది అసాధ్యము, కానీ దేవుని ప్రేమించే వానికైతే అది సాధ్యమే. దేవుని ప్రేమించేవాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోగలుగుతూ ఉంటాడు. ఆయన యొక్క ఆ కృపలో నిలబడగలుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో కూడా ప్రార్థన చేయగలుగుతూ ఉంటాడు. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు జాగ్రత్త పడుతూ ఉంటాడు. కాబట్టి పిల్లల యొక్క యోధా పత్రికలో ఉన్నటువంటి మాటలో మనం గమనించగలిగినట్లయితే, ఈ అపాయకరమైనటువంటి కాలాలలో, ఈ దుర్దినాలలో, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి తరుణాలలో ఒకసారి విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోమని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోండి అని ఆ భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అవిధేయుడిగా ఉన్నావా? ఒకవేళ భక్తిహీనుడిగా ఉన్నావా? లేదంటే పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తులు గుర్తు చేయబడ్డారు కదా, అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి క్రియలను, అలాంటి ఆలోచనలను కలిగినటువంటి వాడుగా ఉన్నావా? ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇదిగో గాఢాంధకారము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ తీర్పు తీర్చేటువంటి క్రమంలో ఆ యొక్క గాఢాంధకారములోనికి నెట్టివేయబోతూ ఉన్నాడు.
కాబట్టి ఈ యొక్క అంత్యకాలంలో, అపాయకరమైనటువంటి కాలాల్లో వాక్యాన్ని బట్టి ఒక్కసారి నిన్ను నీవు హెచ్చరిక చేసుకుంటూ, వాక్యాన్ని బట్టి ఒక్కసారి హృదయాన్ని సరిదిద్దుకుంటూ, వాక్యాన్ని బట్టి ఒకసారి అవిధేయతో కూడినటువంటి లేదా భక్తిహీనతో కూడినటువంటి జీవితంలో నుండి విడిపింపబడినటువంటి వాడవై ఒక పరిశుద్ధనిగా ప్రభువులో నీ జీవితాన్ని కట్టుకుంటూ పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వాడిగా క్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొని దేవుని ప్రేమలో పరిపూర్ణంగా ఎదగమని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమలో నువ్వు ఎదగాలి. ప్రభు యొక్క కనికరములో నీ యొక్క జీవితము ముందుకు కొనసాగించబడాలి. నీ ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలో నడిపించబడినటువంటి జీవితముగా ఉండాలి. అతి పరిశుద్ధమైనటువంటి క్రీస్తు శరీరములో ఏకరీతులుగా అంటు కట్టబడేటువంటి పరిశుద్ధమైనటువంటి వధువు సంఘముగా, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధువు సంఘముగా నిన్ను నీవు అలంకరించుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను అలంకరించడానికి లేదు, నిన్ను నీవు అలంకరించుకోవాలి కదా. పెండ్లిలో మనం గమనించగలిగితే పెండ్లి కూతురుని అలంకరించడానికి ఎంతమంది ఉంటారో చుట్టూతో కూడా. పెండ్లి కుమార్తెను అలంకరించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట. మేకప్ వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, చీర కట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వేలేసేవాళ్ళు ఒకరు ఉంటారు, చెప్పులు తొడిగేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అవునా కాదా? మీరు గమనించండి, పెళ్లి కూతురు తను అసలు ఎక్కడ కూడా అలంకరించుకోదు, అట్టొచ్చి కూర్చుంటుంది, అంతే బొమ్మ కూర్చున్నట్టు కూర్చుంటుంది. అవునా కాదు? పెళ్లి కూతురుని అలంకరించాల, అలంకరించి తీసుకొచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెట్టాల. ఈరోజు నిన్ను నీవు అలంకరించుకోవాలా. దేవుని వాక్యము చేత నిన్ను నీవు అలంకరించుకోవాలి. దేవుని వాక్యము చేత నిన్ను నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులకు తగినటువంటి క్రియల చేత, పరిశుద్ధులకు తగినటువంటి క్రియల చేత పరిశుద్ధాత్మలో నీ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని ప్రేమలో పరిపూర్ణంగా లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఎదుగుచు ప్రభు యొక్క కనికరమ కొరకు కనిపెట్టుకొనొచ్చు క్రీస్తు యొక్క శరీరములో ఏకరీతులుగా అంటుకట్టబడి క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరము చెందినట్లు నిన్ను నీవు అలంకరించుకోవాలి. అది భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అటువంటి అలంకరణతో కూడినటువంటి ఆత్మీయ జీవితము నీలో లేకపోతే ఆయన రాబోతూ ఉన్నాడు, తీర్పు తీర్చి గాఢాంధకారములోనికి నెట్టివేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎటువంటి వ్యక్తుల యొక్క స్వభావంలో ఉందో ఈరోజు వాక్యం అంతట్లో కూడా గుర్తు చేయ. అటువంటి స్వభావం ఉంటే దాన్ని విడిచిపెట్టమని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు, ఈ కడువరి దినాలలో మనము పరిశుద్ధులుగా ప్రభువుల యొక్క శరీరములో మరి ఆయన స్వారూప్యములోనికి రూపాంతరము చెంది ఆ క్రీస్తు ప్రేమలో లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలో ఎదిగి వర్ధిల్లునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకు. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. యోధా రాసినటువంటి పత్రికలోనైనా యోధా భక్తుడు క్రైస్తవ సంఘాన్ని గుర్తు చేస్తూ, క్రైస్తవ సంఘాలలో క్రైస్తవుల యొక్క జీవితాలలో అవిధేయత ఉండకూడదు, భక్తిహీనత ఉండకూడదు, క్రీస్తుకు విరుద్ధమైనటువంటి క్రియలు స్వభావము ఉండకూడదు. అటువంటివి మరణంలోనూ గాఢాంధకారంలో వారి జీవితాలు నిలబెడుతూ ఉన్నాయని సెలవిచ్చి ఉన్నాడు. పరిశుద్ధులకు తగినట్లుగా ఆత్మీయ జీవితాన్ని ఆ కడ వరకు కూడా కొనసాగించుకోమని నాయన వాక్యము ద్వారా జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఇదిగో నాయన వాక్యమైనటువంటి బిడ్డలందరూ కూడా వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించినట్లు మీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.